MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఝాన్సీ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. స్కిన్ కేర్కి సంబంధించి కొన్ని మిత్స్ ఉన్నాయి, కొన్ని ట్రూత్స్ కూడా ఉన్నాయి. జనరల్గా ఇంతకుముందు సున్నిపిండి కానివ్వండి, పసుపు, గంధం ఇలాంటివన్నీ యూస్ చేసి హెల్దీ స్కిన్ని తెచ్చుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మార్కెట్లో కుప్పలు తప్పలుగా ప్రోడక్ట్స్, మాయిశ్చరైజర్ అంటున్నారు, సన్ స్క్రీన్ అంటున్నారు, ఫేస్ వాష్లు అంటున్నారు, సీరమ్స్ అంటున్నారు. నిజంగా అప్పటికిప్పటికి గేమ్ మారింది. ఏవి మనం యూస్ చేస్తే మంచిగా స్కిన్ అనేది మనకు గ్లోగా కానీ హెల్తీ స్కిన్ కానీ ఫేస్ కానీ బాగుంటుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మెడికల్ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ విజయశ్రీ గారు డెర్మటాలజీ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. అప్పుడు పాతకాలం వర్సెస్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎవ్వరు కూడా ఈవెన్ కాలేజ్ వరకు వదిలేండి, 10th క్లాస్ 8th క్లాస్ నుంచి కూడా స్కిన్ కేర్ అనేది అందరికీ చాలా హ్యాబిటేట్ అయిపోయింది. మేకప్స్ యూస్ చేయడము, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్లు, సీరమ్స్ అని చెప్పి ఆ సీరం ఈ సీరం అని యూస్ చేస్తున్నారు. ఇంతకుముందు మరి ఇవి ఏమీ లేవు. మరి అవి మంచిది అంటారు, ఇది మంచిది అంటారు. ఏంటి బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి? యాక్చువల్లీ మనకి ఇదివరకు ఓల్డెన్ డేస్లో ఏంటంటే వాళ్ళు పసుపు, సున్నిపిండి, గంధము ఇలాంటి వాటితో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు. సో బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకి పసుపు పెట్టాలన్నా కూడా అసలు మనకి చాలా కంటామినేటెడ్ దొరుకుతుంది, అంటే లైక్ అడల్ట్రేటెడ్ అనాలి, అడల్ట్రేటెడ్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మొన్న ఒక అమ్మాయి వచ్చింది పేషెంట్, తనకి ఏంటి అంటే తను ఏదో హల్దీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఫేస్ అంతా ఇట్లా ఎలా అయితే హల్దీ అప్లై చేశారో అలా తనకి డార్క్ స్పాట్స్ వచ్చేసాయి అనమాట. అంటే లైక్ అంత హల్దీకి అంతగా రియాక్ట్ అవ్వడం ఏంటి అని అంటే మేబీ దట్ లైక్ వాళ్ళు ఎక్కడో పర్చేస్ చేసింది యూస్ చేసి ఉంటారు, అదొకటి. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఫేస్ అంతా అది పెట్టుకున్నప్పుడు ఫేస్ అంతా కూడా నల్లగవడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు అనమాట. సో మనకి ప్యూర్ ఫామ్ దొరికి ప్యూర్ ఫామ్తో కూడా కొద్దిమంది రియాక్ట్ అవుతారు. సో ఏంటి అంటే మనకి కొంతమంది స్కిన్ వచ్చేసి సెన్సిటివ్ ఉంటుంది, ఒకరికి పసుపు పడిందని చెప్పేసి అందరికీ పడాలని ఏమీ లేదు. సో అందుకని ఎప్పుడైనా మనకి ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేది కంప్లీట్గా వాడకూడదు, బ్యాండ్ అలా కాదు. సో అవన్నీ మనకి మన ఓల్డెన్ డేస్లో వర్క్ అయ్యాయి. దెర్ వాజ్ సమ్ రీజన్, అంటే మనకి అది వర్క్ అయ్యాయి, వాళ్ళకి సూట్ అయ్యి వాళ్ళు గ్లోగా ఉన్నారు వాళ్ళు, సో యూస్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఏం మారింది అని అంటే మనకి ప్యూర్ దొరకట్లేదు ఒకటి. ఇంకొకటి వచ్చేసి మనకి సన్ రేస్ కూడా ఇప్పుడు రోజు రోజుకి అవి తీవ్రతరంగా తయారవుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయటికి వెళ్తే సన్ ఎలర్జీ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనకేంటంటే సన్ రేస్ స్ట్రాంగ్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది వెన్ కంపేర్ టు ఓల్డెన్ డేస్. అందుకని ఇప్పుడు సన్ స్క్రీన్ నీడ్ అనేది బాగా పెరిగింది. ఆ తర్వాత ఇదివరకన్నా ఇప్పుడు మనకి ట్రావెల్ యాక్సెస్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు తిరగడం అనేది చాలా ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ఓల్డెన్ డేస్. సో ఇప్పుడు మనకి సన్ స్క్రీన్ రిక్వైర్మెంట్ పెరిగింది. తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్స్, అంటే మనం ఎక్కువగా మనం బయటికి వెళ్తున్నాము, చల్లగాళ్ళకి ఎక్స్పోజ్ అవుతున్నాము, ఇవన్నీ అంటే మనకి మాయిశ్చరైజర్ అనేది మనకి స్కిన్ టైప్ని కూడా మాయిశ్చరైజర్ అనేది అవసరం. అప్పుడంటే వాళ్ళు కొంచెము వెన్న ఇలాంటివన్నీ కూడా అప్లై చేసుకునేవాళ్ళు, అంటే మనకి న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్స్లోంచి మాయిశ్చరైజర్ బేస్డ్వి వాళ్ళు యూస్ చేసేవాళ్ళు. సో మనకు వచ్చేసి ఏంటంటే అవన్నీ మనకు అంత ప్యూర్గా ఉండేవి, యాక్సెసిబిలిటీ లేదు, ప్లస్ ఏంటంటే అంత టైము కూడా లేదు వాటిని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకొని అది. అందుకని బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు దొరికేవన్నీ మనకి ట్రైడ్ అండ్ టెస్టెడ్ చాలా మనకి ఇప్పుడు ఎస్పెషలీ డెర్మటాలజీ ప్రోడక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ టెస్టింగ్ ఆన్ సో మెనీ పీపుల్, అంటే లైక్ ఫస్ట్ యానిమల్స్ తర్వాత పీపుల్ మీద యూస్ చేసి ఈ రియాక్షన్స్ రావట్లేదు, ఆ తర్వాత దానికి ప్రికాషన్స్ ఏంటి అని ఒక గైడ్ లైన్స్ తర్వాత చాలా ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. మెజారిటీ, ఆల్ ప్రోడక్ట్స్ అనట్లేదు, సో మెజారిటీ రిలీజ్ అవుతాయి. అవి మనకి సేఫ్టీ అనేది అష్యూరిటీ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టు యూస్ మనకి డెర్మటాలజికలీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట, లైక్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, అవసరాన్ని బట్టి సీరమ్స్ ఇలాంటివన్నీ. సో అలాగే అని చెప్పేసి మనకి ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఫెయిర్ అయిపోతున్నారు అని చెప్పేసి క్రీమ్స్ పెట్టేసుకుంటారు, దాంట్లో మనకి స్టెరాయిడ్, హైడ్రోక్వినోన్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. అవి ఇనిషియల్గా మీకు చాలా గ్లో వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అవుతారు, కానీ ఏంటంటే దానివల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దే కెనాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అనమాట. వాళ్ళకి అసలు దాంట్లోంచి బయటికి రాలేరు. ఒకసారి ఆపేశారు అంటే వాళ్ళ స్కిన్ మళ్ళీ డార్క్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే మనకి రిపీటెడ్గా యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకని మనకి యూస్ చేయండి మీరు, బేసికలీ ఏంటంటే ఈ క్రీమ్స్ ఇవన్నీ యూస్, ఫేస్ వాషెస్ ఇవన్నీ యూస్ చేయాలి. కాకపోతే ఏంటంటే దాంట్లో ఏం కంటెంట్ ఉంది, నాకు స్కిన్ టైప్ ఏంటి, అది నాకు సూట్ అవుతుందా లేదా అనేది చూసుకొని యూస్ చేస్తే బెటర్.
ఓకే. ఓకే. సీరమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఇలా, ఇలా, ఇలాగే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ సీరమ్ చూసింగ్ కూడా ఎలా ఉండాలి? స్కిన్ టైప్‌ని బట్టి చూజ్ చేసుకోవాలా? లేకపోతే ఏంటి? ఏంటి? స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోవాలండి. అంటే మనకి ఇప్పుడు చాలా ఆయిలీ స్కిన్ ఉంది, కొంచెం పిగ్మెంటేషన్ ఉంది అన్నప్పుడు మనకి నియాసినమైడ్ సీరం అనేది యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి గ్లైకోలిక్ సీరం ఉంది, అంటే మనకి మెయింటెనెన్స్కి, స్కిన్ ఎక్స్ఫోలియేషన్కి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా స్కిన్ టైప్ని బట్టి ఓకే. అలా యూజ్ చేసుకోవడము. తర్వాత రెటినాయిడ్ సీరమ్స్ ఉన్నాయి, అది యాంటీ ఏజింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవడము. సో అంటే ఏది యూజ్ చేసినా కూడా మనము ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి, తర్వాత లైక్ ఏం యూజ్ చేయాలి అనేది చూసుకొని యూజ్ చేసుకోవడం అనేది బెటర్. ఓకే. సో మనకి సీరమ్స్ కొన్నిసార్లు ఏంటంటే రెటినాయిడ్ సీరమ్ స్టార్ట్ చేసేస్తారు, లైక్ యాంటీ ఏజింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ వెరీ డ్రై స్కిన్, మీరు యాంటీ ఏజింగ్ పర్పస్లో స్టార్ట్ చేసినా కూడా మీకు బాగా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రోజంతా గేమ్స్ ఆడినప్పుడు కూడా అది స్ట్రెస్సే వస్తుంది. సో దానివల్ల కూడా అలా అయ్యి ఉండొచ్చు. ఛాన్సెస్. ఓకే. అయి ఉండొచ్చు. వాళ్ళు మరి వాడచ్చా? వాళ్ళు అంటే వాడడం కన్నా ముఖ్యంగా వాళ్ళకి వెయిట్ గెయిన్ కంట్రోల్లోకి తీసుకురావడము, ఆ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావడము, అసలు ఏమైనా రీజన్ ఉందా అలా అవ్వడానికి, అవన్నీ చూసుకొని తర్వాత ప్రొసీజర్స్ గురించి ఆలోచించాలి. ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.